నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. దిస్ ఇస్ సౌమ్యారా. ఉత్తరాంధ్రలో, అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇక్కడ రాజకీయాలంటే ఒక ఎన్నికల రోజుతో ముగిసిపోయే కథ కాదు, ప్రతిరోజు జరిగే ఓ పోరాటం. ఈ జిల్లాను గత 4 దశాబ్దాలుగా గమనిస్తే ఒక నిజం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, నినాదాలు మారాయి, కానీ రాజకీయ నిర్ణయాల కేంద్రం మాత్రం కొన్ని కుటుంబాల చుట్టూనే తిరుగుతూ వచ్చింది. దీని ప్రభావం ఏమిటంటే, ఈ జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువత ముందే ఒక అడుగు వెనక్కి వేస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు అనే భావన ఇక్కడ బలంగా నాటుకుపోయింది. ఇది ఎవ్వరి మీద వేసే ఆరోపణ కాదు, ఇది 40 ఏళ్ల రాజకీయ ప్రయాణం చెప్పే నిజం. రాజకీయాలు ఎల్లప్పుడూ ఒక వర్గం చేతిలో ఉంటే అక్కడ కొత్త నాయకత్వం పుట్టదు, ఆశలు పుడతాయి కానీ ఎదగవు. ఇదే పరిస్థితి శ్రీకాకుళంలో ఏళ్లగా చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే టెక్కల్లో జరిగిన ఒక సభలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి. అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్తో సహా సీనియర్ నాయకులకు గౌరవం, యువ నాయకులకు బాధ్యతలు. 2029లో పూర్తి రాజకీయ విజయం. వినడానికి ఇవన్నీ చాలా బాగున్న మాటలే, కానీ రాజకీయాల్లో వ్యాఖ్యల కన్నా సందర్భమే కీలకం. ఈ మాటలు అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే వాటికి ఒక స్పష్టమైన రాజకీయ దిశగా ఉండేది. కానీ ఇవే మాటలు జిల్లా స్థాయి నాయకుడి నోటి వెంట రావడంతో పార్టీ లోపలే కాదు, మొత్తం జిల్లా రాజకీయాలను కుదిపేశాయి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు తమ్మినేని సీతారాం లాంటి దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడి నేపథ్యంతో ముడిపడి ఉన్నాయి. మాజీ స్పీకర్, సీనియర్ నేత, జిల్లాలో రాజకీయ కురువృద్ధిని వంటి వ్యక్తి. అలాంటి నాయకుడి విషయంలో సీనియర్లకు గౌరవం అనే మాట వినిపిస్తే ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతుంది. ఆ గౌరవం ఎలా ఉండాలి? బాధ్యతలు తగ్గించడమా, పక్కకు తప్పించడమా, లేదా అనుభవాన్ని పార్టీ కోసం ఉపయోగించుకోవడమా? ఈ ప్రశ్నలే కృష్ణదాస్ చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ వివాదంగా మార్చాయి. ఇక అదే సమయంలో పార్టీ నుంచి బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన వచ్చింది. తమ్మినేని రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ ధర్మాన కుటుంబాలపై దువ్వాడ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలుగా మాత్రమే చూడలేం. అవి పార్టీ లోపల ఉన్న అసంతృప్తికి బయటపడిన స్వరం. ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఒక జిల్లాకు పరిమితమైన నాయకుడు కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. ధర్మాన కృష్ణదాస్ చెప్పిన మార్పు సిద్ధాంతం ఒక తమ్మినేని సీతారాంకే ఎందుకు వర్తిస్తోంది? ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ తమ వారసులకు రాజకీయ బాధ్యతలు అప్పగించాలనుకుంటే అది సహజ రాజకీయ ప్రక్రియగా మారుతుందా? తమ్మినేని అదే ఆలోచన చేస్తే అది ఎందుకు తప్పుగా మారుతుంది? ముగ్గురు సీనియర్ నాయకులకు 3 రకాల న్యాయాల? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఆమదలవలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్కు ఇన్ఛార్జిగా నియమించడం ఒక కొత్త ఆశను కలిగించింది. ఈ నిర్ణయం యువతలో ధైర్యం నింపింది. రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. అందుకే ఇప్పుడు యువత అడుగుతోంది, ఇదే మార్పు మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు జరగకూడదు? ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాల భవిష్యత్తు ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది. సీనియర్ నాయకుల అనుభవాన్ని పార్టీలు ఎలా ఉపయోగించుకుంటాయి? యువ నాయకత్వానికి నిజమైన అవకాశం ఎంతవరకు ఇస్తాయి? ఇది కేవలం వైసీపీ సమస్య మాత్రమే కాదు, ఇది అధికారంలో ఉన్నా, అధికారంలోకి రావాలనుకున్న ప్రతి రాజకీయ పార్టీకి వర్తించే ప్రశ్న. న్యాయం అందరికీ కనిపించేలా జరిగితే మార్పు నమ్మకంగా మారుతుంది. లేకపోతే ఈ మౌన ప్రశ్నలే రేపటి రాజకీయాలకు పెద్ద సవాలుగా మారతాయి. శ్రీకాకుళం ఎదురు చూస్తుంది ఒక స్పష్టమైన, సమానమైన, ధైర్యమైన రాజకీయ నిర్ణయం కోసం. మరి ఈ మార్పు ఎలా ఉండాలి అంటారు? ఏ విధంగా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది అంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.